హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు తెలంగాణలో మనకి 80,000 పోస్టులతోటి మనకి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి కదా. సో ఇందులో భాగంగా అడ్డా 24/7 వారు తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ మెగా ప్యాక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఈ ప్యాక్ని కనుక తీసుకున్నట్లయితే ఇందులో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రిపరేషన్కి సంబంధించిన లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, బుక్స్తో పాటు ఇతర అన్ని పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా మీకు యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ మీరు ఒక్కసారి ఈ మెగా ప్యాక్ తీసుకోవడం ద్వారా మీరు వీటన్నిటిని కూడా అవైలబిలిటీలోకి తెచ్చుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ 17% వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 8001 అనేటువంటి ఒక కోడ్ని యూజ్ చేయడం ద్వారా మీకు 17% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ పర్టికులర్ యాప్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ యొక్క మెగా ప్యాక్లో జాయిన్ అవ్వండి. మీకు లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, బుక్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీరు అవైలబిలిటీలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఉద్యోగ నియామకాలకు రెడీ, సర్కారు అనుమతులు ఇవ్వగానే నోటిఫికేషన్లు అని చెప్పేసి డీటెయిల్స్లు ఇచ్చారు. గవర్నర్కు వార్షిక నివేదిక సమర్పించిన టీఎస్పీఎస్సీ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే వడివడిగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ దిశగా ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్లు వివరించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి అలాగే సభ్యులు నిన్న గవర్నర్ తమిళసైని కలవడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి 2020-21 వార్షిక నివేదికను సమర్పించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలకు గవర్నర్కు సంబంధించి కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వివరించడం జరిగింది. సో గత సంవత్సరంలో 3 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లుగా కూడా మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం జరిగింది. గతేడాది మొత్తం 2370 మందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా మనకి వార్షిక నివేదికలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు జారీ చేసినవి టీఎస్పీఎస్సీ నుంచి గత సంవత్సరంలో 3 నోటిఫికేషన్లు మాత్రమే. నోటిఫై చేసినటువంటి పోస్టులు 149, నిర్వహించినటువంటి రాత పరీక్షలు 4, రాత పరీక్ష నిర్వహించిన పోస్టులు 119, రాత పరీక్షలకు హాజరైనటువంటి వారు 10,630, ఎంపికైనటువంటి అభ్యర్థులు పాతవి కలుపుకుంటే 2,370 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కేసుల వివరాలు కూడా సమర్పించారు. స్వీకరించినటువంటి కోర్టు కేసులు 136, పరిష్కరించినటువంటి కోర్టు కేసులు 164, స్వీకరించినటువంటి క్రమశిక్షణ కేసులు 90, పరిష్కారం చేసినటువంటివి 80, ఇంకా డీవియేషన్ కేసులు 2 అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా డిపార్ట్మెంటల్ పరీక్షల గురించి కూడా నివేదికలో సబ్మిట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ టెస్టులకు హాజరైనటువంటి వారు 1,26,381 మంది, పరీక్షల్లో క్వాలిఫై అయినటువంటి వారు 53,886 మంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో తమిళసైకి సంబంధించి గవర్నర్కి 2020-21కి సంబంధించినటువంటి నివేదికలో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వడివడిగా టీఎస్పీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి ఇంకా టీఎస్పీఎస్సీకి సంబంధించి భర్తీ చేసేటువంటి నోటిఫికేషన్లు 1 by 1 రిలీజ్ చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇక్కడ గవర్నర్కి నివేదికలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ నివేదికకి సంబంధించి మనకు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకి ఒక హెచ్చరికకి సంబంధించినటువంటి వెబ్ నోట్ని అయితే మనకి అఫీషియల్గా టీఎస్పీఎస్సీ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వెబ్ నోట్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారో వారు ఫ్యూ డేస్ నుంచి సోషల్ మీడియా సైట్స్లో కావచ్చు, ఇంకా వెబ్సైట్స్లో ఈ యొక్క గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇష్యూ జరిగిందని చెప్పేసి సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసి గందరగోళానికి క్యాండిడేట్స్ గురవుతున్నట్లుగా టీఎస్పీఎస్సీ గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాలేదని, సో క్యాండిడేట్స్ ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే
TSPSC.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించాలని చెప్పేసి సో టీఎస్పీఎస్సీ నుంచి మనకి నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇతర వెబ్సైట్స్లో సోషల్ మీడియా సైట్స్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చూసి నమ్మొద్దని చెప్పేసి కూడా ఇక్కడైతే టీఎస్పీఎస్సీ అభ్యర్థుల్ని హెచ్చరించడం జరిగింది. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసే మీరు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇంకా శిక్షణ మాది ఉద్యోగం మీది అని చెప్పేసి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటే శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటోంది. పోలీసు కొలువులకు సిటీలో 6,000 మందికి ఉచిత శిక్షణ ఇవ్వబోతోంది. కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీసు సన్నాహాలు, బ్లూ కోట్స్, సెక్టార్ ఎస్ఐలకు బాధ్యతలు, గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ, అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీతో ఇండోర్ అవుట్డోర్లో శిక్షణ, ఇంగ్లీషు తెలుగు మీడియంలలో రోజంతా తరగతులు, ప్రత్యేకంగా మహిళలకు సెంటర్ ఏర్పాటు, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్న ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తామని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో మనకి సిపి ఆనంద్ గారు తెలపడం జరిగింది. సో ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే నగర పోలీస్ కమిషనర్ పరిధిలో నిర్వహించేటువంటి శిక్షణా కేంద్రాల్లో అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తాం. శిక్షణకు వచ్చేటువంటి వారికి కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించేందుకు మాక్ టెస్టులు నిర్వహిస్తాం. ఈ పరీక్షలతో ఎవరికి ఎక్కడ మార్కులు తగ్గుతున్నాయనేటువంటి విషయం తెలుస్తుంది. పరీక్షలు నిర్వహించి వారికి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారందరూ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో శిక్షణా కేంద్రాలు కొనసాగుతాయి. హైదరాబాద్లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన అయితే డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇండోర్లో అలాగే అవుట్డోర్లో ఇక్కడ శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లు ఆయన అయితే మెన్షన్ చేశారు. మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నది అని చెప్పేసి కూడా ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. గూగుల్ లింక్తో సమాచారం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి సెక్టార్ ఎస్ఐ, బ్లూ కోట్స్ సిబ్బంది నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తారు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది కాలనీలు, బస్తీలలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేటువంటి నిరుద్యోగ యువతను గుర్తించి పోలీసు శాఖ ఇస్తున్నటువంటి ఉచిత శిక్షణ గురించి వివరిస్తారు. శిక్షణలో చేరేందుకు ముందుకొచ్చేటువంటి వారు తమ వివరాలను హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్లో పొందుపరిచేలా సూచిస్తారు. ఇదిలా ఉండగా శిక్షణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా తమ వంతు సహకారం అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంక ఇండోర్ శిక్షణ కేంద్రాల్లో చూసుకున్నట్లయితే డిజిటల్ బోర్డు, ఇతర బోర్డులు, నాణ్యమైనటువంటి ఆడియో సిస్టమ్, అందరికీ కుర్చీలు, స్త్రీ పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్ల సౌకర్యం అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి ఆపర్చునిటీ సో సిటీలో ఉండేటువంటి వారికి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్లో గూగుల్ ఫామ్ లింక్ అందుబాటులో ఉంచనున్నారని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. శిక్షణ తీసుకోవాలనుకుంటే వారు వారి పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మనకి హైదరాబాద్ పోలీస్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్లో ఒక గూగుల్ ఫామ్ని అయితే ప్రొవైడ్ చేస్తారంట. సో ఆ పర్టికులర్ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. వారు దీనికి సంబంధించి స్క్రూటినీ చేసి అర్హులైనటువంటి వారికి ఇక్కడ శిక్షణ అయితే ఇవ్వడానికి సిద్ధపడతారనమాట. తర్వాత చూసినట్లయితే పోలీసు ఉద్యోగార్థులకు శిక్షణా కేంద్రాల ఏర్పాటు అని చెప్పేసి మనకి సిద్దిపేట అర్బన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగార్థుల కోసం శిక్షణా కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని నార్త్ జోన్ అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి గారు సూచించారు. మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను సందర్శించి రాజన్న సిరిసిల్ల జోన్ 3 పరిధిలోని 5 జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. శిక్షణ కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. 5 జిల్లాల పరిధిలో శాంతి భద్రతలు బాగున్నాయని అభినందించారు. సమావేశంలో సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇతర అధికారులు కూడా పాల్గొన్నట్లుగా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి మరొకసారి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు 2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు. ఈ పరీక్షను ఎప్పటిలానే ఆఫ్లైన్లోనే నిర్వహిస్తామని ఆవిడైతే తెలపడం జరిగింది. అంతేకాకుండా రానున్న భారీ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామకాలు డిఎస్సి ద్వారా జరగనున్నాయా లేక పిఎస్సి చేపడుతుందా అన్న విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలు కానున్నందున ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు కూడా ఆవిడైతే తెలపడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక వరాల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. మానవతా కోణంతో ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్నారు. ఇంకా మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేళ్లు,
మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం 1000 రూపాయల నుంచి 3000కు పెంచినట్లుగా కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా విఆర్ఏలకు స్కేల్ వర్తింపు, ఏటా 2 లక్షల కుటుంబాలకు దళిత బంధు, ఉర్దూలో పోటీ పరీక్షలు, శాసనసభలో సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా శాసనసభ వేదికగా సమావేశాల చివరి రోజున సీఎం కేసీఆర్ పలు వర్గాలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. తొలగించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, సొసైటీ కింద పనిచేస్తున్నటువంటి 4000 మంది సెర్ప్ ఉద్యోగులు, మెప్మా ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా విఆర్ఏలను ఇరిగేషన్ శాఖలో లష్కర్ కొలువులకు సంబంధించి వారిని లష్కర్లుగా మార్చబోతున్నట్లు ఆయన అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్రెయిన్లో మెడికోలకు సొంత ఖర్చుతో ఇక్కడే వారిని చదివిస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది. సెర్ప్ ఉద్యోగులకు రెగ్యులర్ స్థాయి వేతనాలు, మధ్యాహ్న భోజన సిబ్బందికి నెలకు 3000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ విఆర్ఏలకు ఇరిగేషన్లో లష్కర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో లష్కర్లుగా విఆర్ఏలు, రాష్ట్రంలో విఆర్ఏలుగా పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని సీఎం అన్నారు. లక్షల కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ప్రమోషన్లు కల్పిస్తూ లష్కర్లుగా నియమించనున్నట్లు తెలిపారు. వేతనాలు కూడా పెంచుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారని, వారందరికీ నెలకి ప్రస్తుతం 1000 రూపాయలు ఇస్తున్నామని, దానిని 3000కు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి కూడా సీఎం స్పష్టం చేసినట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లు 7305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీలో పనిచేస్తున్నారని, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని సీఎం అన్నారు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారని, వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అధికారులు చెప్పినా వినలేదన్నారు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నానని, ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దని, మానవతా దృక్పథంతో మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు సైతం ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పేసి ఆయన అయితే వెల్లడించడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి, కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులతో మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి, నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పేసి ఆయన అయితే ఇచ్చారు. ఇంకా ఉర్దూలో ఉద్యోగ పోటీ పరీక్షలు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఉర్దూ లాంగ్వేజ్లో కూడా మనకి ఇక్కడ మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించేటువంటి పరీక్షల్లో కూడా ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మైనార్టీ సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం 80,039 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నది. ఈ ప్రక్రియలో నిర్వహించేటువంటి పరీక్షలను మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్దూలో నిర్వహిస్తాం. ప్రతి స్థాయిలో ఉర్దూలో పరీక్షలు రాసేందుకు తగు ఏర్పాట్లు చేయాలి. ఆర్థిక, విద్యాశాఖల మంత్రులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మైనార్టీ సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల మైనార్టీలు ఉండేలా చర్యలు చేపడతామని చెప్పేసి ఆయనైతే హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆర్సీఎఫ్ఎల్లో మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 133 పోస్టులతో ట్రైనీ అండ్ జూనియర్ ఫైర్మ్యాన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో అఫీషియల్ వెబ్సైట్ rcfllimited.com అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈఎస్ఐసి నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని ఆల్రెడీ వీడియో చేశాను. 93 పోస్టులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 12వ తేదీ లాస్ట్ డేటు. ESIC.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా కోచింగ్ లేకుండానే సివిల్స్ గ్రూప్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సివిల్స్ గ్రూప్స్ శిక్షణ లేకుండా సాధించేందుకు మార్గాలు, తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్లకు లక్షల మంది హాజరు, పక్కా ప్రణాళిక, వ్యూహాత్మక ప్రిపరేషన్తోనే విజయం అని చెప్పేసి ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ నుంచి 60 పోస్టులతో జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే nbccindia.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే ఏప్రిల్ 14వ తేదీలోపు సబ్మిట్ చేయండి. BECIL నుంచి మనకి 10 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఐఐటి ఢిల్లీలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఐఐటి ధన్బాద్ నుంచి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సూపరింటెండెంట్లు అలాగే అకౌంటెంట్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.